ఈరోజు మార్నింగ్ 3:30కే ఎర్లీగా డైరీకి వచ్చేసానమాట. సో ప్రీవియస్ వీడియోస్ చెప్పినట్టు ఒక వర్కర్ ఉన్నాడు కాబట్టి కరెంట్లీ సో వాడితోనే మేనేజ్ చేసి వాడికి హెల్ప్ చేసుకుంటూ. సో ఈరోజు మనం యాక్చువల్లీ ఏంటంటే మిల్క్ క్వాంటిటీ చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఈవినింగ్ క్వాంటిటీ నోట్ డౌన్ చేసుకున్నాను, ఈరోజు మార్నింగ్ కూడా నోట్ డౌన్ చేసుకుంటాం టు కంపేర్. సో రెగ్యులర్గా మనకి మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా క్వాంటిటీ వస్తుందన్నమాట. కొన్ని డేస్ క్వాంటిటీ బాగా వస్తుంది, కొన్ని డేస్ కొంచెం తగ్గుతుందన్నమాట. సో నేను కూడా డైలీ అబ్జర్వ్ చేస్తూ అసలు డిఫరెన్స్ ఎందుకు వస్తుందా అని, ఫీడింగ్ ప్రాపర్గా ఉందా, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, మిల్క్ టైమింగ్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూస్తాం అనమాట. ఒకరోజు క్వాంటిటీ తగ్గిందని ఇమీడియట్గా ప్రాబ్లం అనుకోలేం. కంటిన్యూగా 2 to 3 days నెంబర్స్ చూస్తే యాక్చువల్గా ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ఇవాళ మార్నింగ్ క్వాంటిటీ నోట్ చేస్తూ ఈవినింగ్ కూడా ఆల్రెడీ నోట్ చేశాం కాబట్టి రెండు కంపేర్ చేసి అసలు ఏంటి అనే డిఫరెన్స్ చూస్తాం అనమాట. ప్రజెంట్ అయితే క్వాంటిటీ కొంచెం తగ్గింది, అరౌండ్ 7 లీటర్ డిఫరెన్స్ ఉంది.